హాయ్ చెప్పు. హాయ్ అండి. వెల్కమ్ టు సిరి గార్డెన్. ఇవాళ మనము అరటిపళ్ళు కొంతమంది చాలా మిగిలిపోతుంటాయి కదండి. ఎన్నెన్ని తింటాము? కొంచెం పండిపోయినవి, మరీ పండినవి కాదు, కొద్దిగా పండినవి అయినా ఉంటాయి కదా. అవి చాలా ఉంటాయి ఒక్కోసారి మన ఇళ్ళల్లో. అవి పారేయకుండా పిల్లలకి స్నాక్ చేయొచ్చండి. అంటే దీనివల్ల ప్రోటీన్స్ ఏం రావు కానీ స్నాక్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి మీకు చెప్తున్నానండి, చాలా బాగుంది. పిల్లలకి స్నాక్ అడిగినప్పుడు ఇలా అరటిపళ్ళు ఇంట్లో ఉంటే ఇలా చేసుకోండి. ఫ్రైడ్ బనానా నాకు కావాల్సిన పదార్థాలండి. మా అమ్మ అయితే 2 సార్లు చేసింది అరటిపండు. ఇది 3rd టైం అండి చేయడము. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. కిడ్స్కి బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. దీనికి కావాల్సిన పదార్థాలండి, మనం కొలతలు ఏం లేదండి. మామూలుగా కొంచెం తీసుకున్నాను, ఒక 1/2 కేజీ ఉంటుంది మైదాపిండి. మైదాపిండి 1/2 కేజీ అండి. ఒక గుప్పెడు, చిన్న గుప్పెడు అంటే ఒక గరిట వేసుకోవచ్చండి బియ్యపిండి. తర్వాత చక్కెర అండి. చక్కెర పొడి చేసి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పితే చాలండి, ఇలా ఫైన్గా పొడి అవుతుంది, పౌడర్ అవుతుంది చక్కెర పొడి. మైదా, కొంచెం బియ్యపిండి, కొలతలేం లేవండి, ఉరామరిగ్గా వేసుకోవాలి. చక్కెర పొడి, ఇది కూడా కొలతలేం లేదండి, ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకోండి అరటిపళ్ళు. అరటిపళ్ళు చూసారా? ఇప్పుడు ఈ అరటిపళ్ళని ఇప్పుడు ప్రాసెస్ చేసే విధానం చెప్తానండి, ఎలా తయారు చేయాలో. ముందు అరటిపళ్ళని చెక్కు తీసేసుకోవాలండి. ఇదిగోండి మనం చెక్కులు తీసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని సగానికి కట్ చేశానండి, పండిన అరటిపండు. దీన్ని ఇలా కోసుకోవాలండి, చూడండి ఇలాగా, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలండి, ఇప్పుడు మనము అరటికాయ చెక్కు తీసేసుకొని అరటిపండు స్లైసెస్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఏం చేయాలంటే, ఇది మైదా పిండిలో నేను చెప్పా కదా, ఇది మైదా పిండిలో బియ్యపిండి వేసుకోవాలండి. తర్వాత ఇదిగో చక్కెర పొడి ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. చక్కెర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. జస్ట్ కలిసిపోతుంది, అన్ని డ్రై ఇంగ్రీడియంట్సే కదా, పొడి పదార్థాలే కాబట్టి తొందరగానే కలుస్తుంది. ముందు ఇలా కలిపేసేసుకొని తర్వాత దీనికి సరిపోయేటట్టు మనము బజ్జీలకు వేసుకుంటాం కదండి, శనగపిండి బజ్జీలకి, అలా కలుపుకోవాలండి. వాటర్ పోస్తూ కలుపుకోవాలి, సరిపోయినండి వాటర్ పోసి చూసుకుంటూ పోయాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి, సరేనా? ఇంకా చూసారా, ఇలా జారుడుగా మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదండి, మరీ పలచగా కలపద్దండి, అప్పుడు అరటిపండు అతుక్కోదు. కొంచెం ఇలా మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అలా చిక్కగా కలుపుకోండి. మైదా, బియ్యపిండి, చక్కెర పొడి, కొంచెం వాటర్, తగినన్ని వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఇంకోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నామండి. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఏంటంటే ఒకసారి కాచిన ఆయిల్ మహా అయితే ఇంకొకసారి జస్ట్ అలా వాడుకోండి, తర్వాత పారేసేయండి. ఎక్కువ కాచింది వాడకూడదు కాబట్టి ఒకసారి 2 సార్లు, అంతకంటే ఎక్కువ వాడకూడదండి ఆయిల్. జనరల్గా అయితే ఒక్కసారి కాచిన ఆయిల్ తర్వాత పారబోయాలండి, అంతే. అందుకని మనం సరిపోయిన వరకే ఆయిల్ పోసుకున్నాను, మరింత పోయలేదు. ఎందుకంటే ఇది వాడేసాక నేను పారబోస్తానండి, అదే హెల్త్కి మంచిది. అందుకని మనకు కావలసిన వరకే ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాలండి కొంచెం. ఇటు చూపి. ఇదిగోండి మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా పండు పండు, దీన్ని ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా ఇందాక, జస్ట్ అలా ముంచి, ఇంకోండి ఇలా ముంచేది ఇట్లా వేసేయాలని, అంతే. అతుక్కుంటుంది ఆటోమేటిక్గా, అదే. జస్ట్ ఇలా డిప్ చేసి వేసేసేయాలండి. దీనివల్ల ప్రోటీన్స్ ఏం రావు కానీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి మాత్రం. ఎట్లా అరటిపండు ఇదేం కదా, అప్పుడప్పుడు మైదా అంటే ఎక్కువ నేను యూజ్ చేయను, ఎప్పుడన్నా
తప్పదు కదండి, స్వీట్స్లో కూడా కొన్నిసార్లు మైదానే కదా ఎక్కువ యూజ్ చేస్తాము. ఎప్పుడన్నా తింటే తప్పేం కాదండి. సౌండ్ భలే వస్తుంది కదా సౌండ్ కూడా. చాలా బాగుంది. ఓకే, ఇది చేసి ఇలా వేసేది. ఒకసారి చేసుకొని చూడండి. మీ పిల్లలు అయితే బయట స్నాక్స్ పిచ్చి పిచ్చి లేసులు ఇవన్నీ తింటారు కదా, ఎప్పుడన్నా తప్పదు ఇంక తింటూనే ఉంటారు. కాబట్టి మనం కూడా ఎక్కువ పర్సెంట్ ఇంట్లో చేస్తుంటే పిల్లలకు కూడా లైక్ చేస్తారండి. దాని బదులు ఇలా మైదా అయినా సరే మనం ఇంట్లో చేసి స్వయంగా పెడితే మంచి నూనెతో బెటర్ కదా, హెల్తీగా ఉంటుంది, నూనె ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఇలా మనం ఇంట్లో చేసి పెడితే చక్కగా తింటారండి పిల్లలు. పిల్లలే కాదు పెద్దలు కూడా అసలు ఒక్కసారి టేస్ట్ చూస్తే ఇంక వదలరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను 2 times చేశానండి మా పిల్లల కోసం. చేశాక బాగా కుదిరాకే మీకు చెప్తున్నాను. మీరు కూడా కామెంట్స్లో చెప్పండి, ట్రై చేసుకొని చేసి ఎలా ఉందో చెప్పండి. ఇటు సెకండ్ సైడ్ ఇట్లా తిప్పాలండి. అతుక్కుపోయింది. ఓకే ఓకే, ఏం పర్లేదు, ఖర్చుకుపోయింది. రెండు సార్లు చేసింది కాలాలి. అమ్మ మాకు కాలాలి. అమ్మ మాకు 2 సార్లు చేసింది. అప్పుడు అమ్మకి నచ్చింది, అక్కకి నచ్చింది. అమ్మ అయితే కెమెరా ముందు నవ్వుతుంది, అమ్మని అక్క కూడా నవ్వుతుంది. ఇంకోండి ఫ్రై చేశాను, ఫ్రైడ్ బనానా రెడీ అయిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. సాయి చెప్తున్నానా ఎలా ఉంది? భలే ఉంది అనమాట. సరే, భలే ఉంది అబ్బా, భలే ఉంది. ఎలా ఉందంటే చాలా చూడు, ఇది ఇది చూసారా లోపల బాగా పైకేమో క్రిస్పీగా బాగుందండి. లోపల మనం పండిన అరటిపండు కదా, రైపైన అరటిపండు పెట్టేటికి బనానా చాలా బాగుందండి. అసలు లైట్గా పులుపు కూడా తగులుతున్నది. అంటే అమృతపాణి బనానా కొంచెం లైట్గా పులుపు కూడా ఉంటుంది కదా, ఫ్రై చేస్తే లైట్ సోర్ తగులుతున్నది. చాలా బాగుందండి. ఒక అరిసెలాగా తింటే తీయగా ఎలా ఉంటుందో అంత బాగుందనమాట. ఓకే, లైక్ చేయండి, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చూడండి ఎలా వచ్చాయో ఫ్రైడ్ బనానా, చాలా బాగున్నాయి కదా. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ బాగుంటే ఒకవేళ ఈ వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి గాయస్. ఇది కానీ మీరు చేసుకోండి, ఇది బాగుంది అని చెప్తే కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్. గంట కొట్టండి గాయస్, మీ సొమ్మేం పోద్ది.